నీ పిచ్చి రహస్యం ఇప్పుడు మాకు అర్థమైంది. నువ్వు మా దేవుళ్ళను అవమానించావు, అందుకే వాళ్ళు నిన్ను శిక్షించారు. అందుకే నువ్వు పిచ్చివాడివి అయ్యావు. ఖురాన్ ఒక సమాజం గురించి ప్రస్తావిస్తుంది. వారి బలం ఎవరికీ తెలియదు. వారే ఆ జాతి ప్రజలు. వీరు కొన్ని వందల సంవత్సరాలు జీవించారని చెబుతారు. వారు పర్వతాలను చెక్కుకుని తమ ఇళ్లను నిర్మించుకున్నారు. వీటిని నేటికీ ప్రపంచ అద్భుతాలుగా పరిగణిస్తారు. వీరు సుమారు 4000 నుండి 5000 సంవత్సరాల క్రితం జీవించి ఉండవచ్చు అని పండితుల అభిప్రాయం. యమన్, ఒమన్ల మధ్య ఉన్న ప్రదేశంలో కొండచర్యల వద్ద ఆ జాతి ప్రజలు చాలా కాలం నివసించారు. అల్లాహ్ వారికి అన్ని రకాల ఆశీర్వాదాలను అనుగ్రహించాడు. కానీ వీరు అల్లాహ్తో పాటు వారు అనేక సృష్టితాలను ఆరాధించేవారు. ఇది మహాపరాధం. అల్లాహ్ ఎంతమాత్రం సహించని అపరాధం ఇది. అందువల్ల వారిని సన్మార్గంలో నడిపించడానికి అల్లాహ్ ప్రవక్త హూద్ అలైహివసల్లంను పంపాడు. వారికి హూద్ అలైహివసల్లం వారు, దేవుడు కేవలం ఒకే ఒక్కడు, ఆయనే ఆరాధనకు అర్హుడు, ఆయనే అల్లాహ్, ఆయన్ను మాత్రమే ఆరాధించడం మీ బాధ్యత, ఆయనే మిమ్మల్ని సృష్టించాడు అని దైవ సందేశం ఇచ్చారు. కానీ వారు అల్లాహ్ను నిరాకరించారు. దానితో పాటు ప్రవక్తను పిచ్చివాడని ఎగతాళి చేశారు. దీని కారణంగా వారు అల్లాహ్ యొక్క శిక్షకు గురయ్యారు. ఆ శిక్ష ఏమిటంటే భయంకరమైన తుఫాను గాలి 8 పగళ్లు 7 రాత్రులు కొనసాగింది. ఆ ప్రాంతం యావత్తు శిథిలమయంగా మారే వరకు అది ఆగలేదు. అక్కడి దుర్మార్గ ప్రజలు అందరూ వినాశం పాలయ్యారు. ఎడారి ఇసుక వారిని ముంచెత్తింది. ఆ జాతిలో కేవలం ప్రవక్త హూద్ అలైహివసల్లం ఆయన అనుచరులు మాత్రం బ్రతికి బయటపడ్డారు. కాబట్టి మిత్రులారా, అల్లాహ్ను నమ్మడం, ఆయన పంపిన ప్రవక్తల బోధనలను ఆచరించడం, ఇదే మన నిజమైన రక్షణ. ఓ అల్లాహ్, మాకు సన్మార్గంపై నిలకడగా ఉండే సద్బుద్ధిని ప్రసాదించు. ఆమెన్.